గాయస్ మేమైతే అబుదాబి నుంచి బయలుదేరి దుబాయ్లో ఇబన్ బటూటాకి వచ్చాము. ఇబన్ బటూటా మాల్లో ఒక 15 మినిట్స్ స్టే చేసి ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ పామ్ అట్లాంటిస్కి వెళ్ళబోతున్నాము. సో ఈ గ్యాప్లో మన రేవంత్ మన కోసమని ఒక బబుల్ టీ ఆర్డర్ చేశాడు అనమాట. లాస్ట్ టైం మనం ఈ బబుల్ టీని బుబీ అని చెప్పి ఒక ఫిలిపైన్స్ వాళ్ళ బబుల్ టీ అంగడిలో కొన్ని తిన్నాం. అది తిన్నప్పటి నుంచి నాకు ఐ క్యాంట్ అన్ఈట్ దట్. అంత వరస్ట్గా ఉంది. అంటే ఒక క్రీమ్, అదొక పులిసిన వాసనతో లోకల్గా చీప్గా అలా ఉండే. సో ఈరోజు ఆ ఫీల్ని పోగొట్టుకోవాలని చెప్పి ఇప్పుడైతే మనం ఇబన్ బటూటా మాల్లో ఉండే కెఫే బార్బేరా అనే షాప్లో ఈ ప్యాషన్ ఫ్రూట్ బబుల్ టీని ఆర్డర్ చేసాము. సో తాగి చూసి అది మన బుబీ తాగాం కదా, అది బాగుంది ఇది బాగుందో చెప్పి. ఓకే, తాగేమంటారు? ఇది అసలైన బబుల్ టీలా ఉంది. అదైతే బబుల్ టీని చేసిన వెసల్ని కడిగి పోసిన వాటర్లా ఉంది. అదంట ఫ్రెండ్స్, అలా ఉంది ఇబన్ బటూటా మాల్లో. ఇక్కడ చూడండి, మేము మాల్ లోపల ఉన్నాం కానీ పైన అంతా ఒక స్కై ఫీల్తో వచ్చేటట్టు పెయింట్ చేసి లైట్స్ పెట్టారు. ఇదైతే మేము అవుట్డోర్లో కూర్చుని ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు టైం చూసారు కదా, 8 అవుతుంది నైట్. సో కానీ ఇక్కడ కూర్చుంటే ఒక ఈవినింగ్ కూర్చుని బబుల్ టీ తాగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా బర్త్డేకి 15 మినిట్స్ టైం ఉంది. ఈలోపు రేవన్ జాపనీస్ కుసిన్ ట్రై చేస్తున్నాడు. దీని పేరేంటి? గ్యోజు. ఎలా ఉంది? చైనీస్ మోమోలో ఉంది. కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంది. చైనా వాళ్ళ మోమోస్కిను ఈ గ్యోజుకి డిఫరెన్స్ అయితే ఉంది. ఎస్పెషలీ ఈ డిప్ ఏదైతే ఇచ్చారో ఫుల్ ఫ్లేవర్ఫుల్, టేస్ట్ అరుపులుగా ఉంది. చికెన్ ఇది. సో ఇప్పుడు 12 అవడానికి ఇంకా 2 మినిట్స్ టైం ఉంది. సో రేవంత్ మనోభావాలు ఏంటో తెలుసుకుందాం. సో ఓవర్వెల్మింగ్ ఏం చేయాలనుంది నీకు? నీ విషయం చెప్పు. బర్త్డేకి ఆల్రెడీ అన్ని బాక్సులు టిక్ అయిపోయినాయి. సో ఏం లేదు, ఇప్పుడు తింటున్నట్టుగా రకరకాల ఫుడ్స్ రోజు తింటూ అలా గడిపేయడం. ఓకే, ఇంకేమైనా విషయం ఉంటే చెప్పు. నెక్స్ట్ బర్త్డేకి ఐ విల్ ఫుల్ఫిల్ దిస్. ఇంకేం లేదు, విషెస్ ఆల్రెడీ అన్ని టిక్ అయిపోయినాయి. ఓకే ఓకే. Birthday to you, happy birthday to you, happy birthday to you dear Revan, happy birthday to you, happy birthday to you, happy birthday to you dear Revan, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you dear Revan, thank you, happy birthday to you. ఇప్పుడైతే కేక్ కూడా కట్ చేసేసాం. సో ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి రేపు మార్నింగ్ ఎలాంటి ఎగ్జైట్మెంట్స్ ఉన్నాయో వెయిట్ చేయి. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఇబన్ బటూటా మాల్ నుంచి సిగ్నేచర్ హోటల్కి వచ్చాం. సో ఈ సిగ్నేచర్ హోటల్లో ఈ రోజు నైట్ స్టే అనమాట. సో రేపు మార్నింగే ఒక సూపర్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది సీక్రెట్. సో ఇప్పుడు రూమ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ హోటల్ ప్రైస్ పర్ నైట్ స్టే 300 dirhams అయింది. సో ఇంకొంచెం ముందు బుక్ చేసుకుంటే మేబీ కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. మన రూమ్ ఏంటి? 405. ఇదే నాన్ స్మోకింగ్ రూమ్. ఓపెన్ చేసేసి రూమ్ టూర్ చెయ్యి. ఓపెన్ చేసిన వెంటనే మనం ఫస్ట్ ఈ బ్యాగ్స్ అని ఇక్కడ పడేయాలి. సో ఇప్పుడు రూమ్లో ఏమేమి ఉందో చూసేద్దామా? ఎంటర్ అవ్వగానే ఇలా ఒక పెద్ద కబోర్డ్ ఇచ్చారు. సో ఇందులో మీరు బట్టలు ఐరన్ చేసుకునేకి ఈ ఐరన్, ఇంకా మీరు లాకర్లో సేఫ్టీ ఐటమ్స్ అయినా పెట్టుకోవాలంటే ఇది, మీరు నమాజ్ చేసుకునేకి మ్యాట్ ఇచ్చారు, ఇంకా కొన్ని హ్యాంగర్స్, ఇంకా పైన కూడా షెల్ఫ్స్ ఫుల్గా ఉన్నాయి. సో కట్టేసి ఇలా వస్తే రెస్ట్ రూమ్. సో చిన్న సైజ్ బాత్ టబ్,
ఇక్కడ వెస్ట్రన్ కమోడ్, ఇంకా కొంచెం టవల్స్, ఇక్కడ శానిటరీ నాప్కిన్, ఇంకా బేసిక్ అమ్యూనిటీస్, వ్యానిటీ కిట్, సోప్స్, టూత్ పేస్ట్స్ ఇవన్నీ. సో ఒక 4 స్టార్కి ఏమేమి ప్రొవైడ్ చేయాలో అవన్నీ ప్రొవైడ్ చేశారు. నీట్ అండ్ క్లీన్గానే ఉంది. సో నెక్స్ట్ ఇంకేముందా, ఒక మినీ ఫ్రిడ్జ్ అయితే గాలి ఉంది. ఇంకా కిట్టెల్, వాటర్ బాటిల్స్ కాంప్లిమెంటరీ, ఇంకా బ్లాక్ టీ, షుగర్ టీ, కాఫీ. సో ఇంకొకటి ఈ బీ ఆసమ్ టుడే అని ఉంది. సో ఒక మంచి రూమ్ ఇచ్చిన వల్ల మేబీ ఇట్స్ ఆసమ్. ఇంకా ఒక 40 ఇంచ్ టీవీ. ఇంకా మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకునేది చేసుకోవచ్చు. మన ఇండియన్ చికెన్ కర్రీ నుంచి చైనీస్ నూడిల్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే బెడ్ ఇక్కడ ఉంది, టీవీ మాత్రం ఆ మూలకుంది, సైడ్కి ఉంది. అంటే సెంటర్ పాయింట్ వ్యూలో లేదు, సైడ్కి ఉంది. ఇట్స్ నాట్ గుడ్. ఓకే, సో ఇంకా మీరు కూర్చొని తినడానికి ఒక కంఫర్టబుల్ చైర్, ఒక చిన్న టేబుల్. మీరు వర్క్ చేసుకునేది కంటే ఇలా తిరిగి ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఇట్స్ గుడ్. సో వ్యూ ఎలా ఉంది చూద్దాం. సో వ్యూ విషయానికి వస్తే ఒక సెంటర్ రోడ్ వ్యూ, కరెక్ట్గా ఒక జంక్షన్ ఉంది. సో ఒక రౌండ్ సర్కిల్ ఉంది, ఇదే వ్యూ. సో మీరు నైట్ ఏ టైంకైనా తొంగి చూస్తే ఇలాగ మనుషులు ఇలాగా నడుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ యువర్ వ్యూ ఫర్ ద డే. సో ఇంతటితో వీఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు జయ అయితే మన గురించి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసింది. సో వీఆర్ గోయింగ్ టు అన్వీల్ దట్. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. See you in the next video. Bye bye.